ఎలా జ్ఞాపకం చేసుకోవాలి తెలుసా? మీ అమ్మగారు బ్రతుకున్నప్పుడు పుట్టినరోజు అయితే అది మదర్స్ డే. మీ నాన్నగారు బ్రతుకున్నప్పుడు అతను పుట్టినరోజు అయితే అది ఫాదర్స్ డే. ఎస్, ప్రపంచానికి కాదు, నీదే పెద్ద ప్రపంచం. మీ అమ్మ పుట్టినరోజు అది మదర్స్ డే, మీ నాన్న పుట్టినరోజు ఫాదర్స్ డే. ప్రపంచమంతా కలిపి ఎంత సంతోషిస్తారో, నీ హృదయం అంత విశాలముగా తల్లిదండ్రుల పట్ల జ్ఞాపకం ఉంచుకొని సన్మానించినప్పుడు అది నిజంగా నీతిమంతులను జ్ఞాపకం చేసుకోవడం అంటే. అర్థమవుతుందా? బ్రతుకున్నప్పుడు గెంజనీళ్ళు పోయారు, ఇడ్లీ ముక్క పెట్టరు, జ్వరం వస్తే ఒక మాత్ర తెచ్చి పెట్టరు. వీళ్ళు మళ్ళీ చచ్చిన తర్వాత మొత్తం గొప్ప నీతి మాటలు మాట్లాడేసి అందరు ఊరంతా పిలిపించి వేట మాంసాలు వేసి, మా అమ్మ పెద్ద దినమండి, పెద్ద కర్మ అండి, లేదా చిన్న కర్మ అండి. వేస్ట్ ఫెలోస్ వీళ్ళందరూ, వేస్ట్ ఫెలోస్తో. బ్రతుకున్నప్పుడు జ్ఞాపకం ఉంచుకొని సన్మానించలేని వాడు సచ్చినాక నువ్వు పాలరాతి విగ్రహం పెట్టిన దేవుడు హర్షించడు, సంతోషించడు. మారాలి, మార్పు చెందాలి. అందరి కోసం కాదు, కనీసం ఇలాంటి తల్లిదండ్రులకు అవిధేయులైన వారు ఉంటారని తిమోతికి రాసినటువంటి బహుశా 2వ పత్రిక అనుకుంటున్నాను, 3వ అధ్యాయంలో 2వ వచనంలో, ఏలయనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షకులు, బెంకములు ఆడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు. చాలు చాలు చాలు, తల్లిదండ్రులకు అవిధేయులు. తల్లిని తండ్రిని సన్మానించు, విధేయత చూపు. విధేయత చూపుటంటే ముందు జ్ఞాపకం ఉంచుకో. ఏమన్నాడు ఆయన? నీ తల్లిదండ్రులు ముదిమియందు, చెప్పండి, మీ తల్లిదండ్రులను ముదిమియందు అది గుర్తుంటే కదా దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు, బంగారం పెట్టి రోగాలు రాకుండా స్వస్థపరుస్తాడు, ఇది గుర్తుంటుంది. నీ తల్లిదండ్రుల ముదిమియందు నిర్లక్ష్య పెట్టకంటాడు ఆయన. అది గుర్తుపెట్టుకోవయ్యా, అది గుర్తుపెట్టుకో. తల్లిదండ్రులు ప్రత్యక్ష దైవాలు. కనిపించని దేవుడు, కనిపించే దైవము తల్లిదండ్రే. తల్లిదండ్రే మొదటి గురువులు, టీచర్స్. వాళ్ళు చెయ్యి పట్టి నేర్పిస్తారు, అమ్మ అని నేర్పిస్తారు, నాన్న నేర్పిస్తారు, నడక నేర్పిస్తారు. టీచర్, మొదటి టీచర్